నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్న బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఇప్పుడు ఏఐసీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ముగిసిన తర్వాత కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా వరంగల్లో కాంగ్రెస్ కృతజ్ఞతా సభ నిర్వహించనుంది. దీంతో ఈ సభ తర్వాత కేసీఆర్ పొలిటికల్ గ్రౌండ్లోకి దిగనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు భరోసాపై నిత్యం కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్గా బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. ఇక కేటీఆర్ అయితే సీఎం రేవంత్ కంటే ఎక్కువగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు. 6 గ్యారంటీలకు మేము గ్యారంటీ అని డయాలు కొట్టిన రాహుల్ అర్హులు అయిన రైతులందరికీ రైతు రుణమాఫీ జరగకపోయినా జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారని రేవంత్ను నిలదీయాలని, రైతులకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు బీఆర్ఎస్ నుంచి గట్టిగా వ్యతిరేకిస్తుంది. వీటన్నిటిపై కేసీఆర్ ఆదేశాల మేరకే బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కృతజ్ఞతా సభ తరువాత కాంగ్రెస్ పై కౌంటర్ అటాక్ చేసేందుకు ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే రాహుల్ సభ అనంతరం ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. అయితే రాహుల్ గాంధీ సభ అనంతరం ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచన కూడా ఉందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది.